హాయ్ నమస్తే, నేను మీ మురళీకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా పవర్. మీరు కనుక మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే దయచేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ మన ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి చిత్రం 32 వసంతాలు పూర్తి చేసుకుంది. టాలీవుడ్ లో ఏ చిత్రానికి లేని ప్రత్యేకత ముఠా మేస్త్రికి ఉంది. అలాగే ముఠా మేస్త్రి చిత్రానికి మాత్రమే పరిమితమైన మరో విశేషం ఉంది. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ముఠా మేస్త్రికి మాత్రమే పరిమితమైన విశేషం. ఈ చిత్రంలో కోర్టు సీన్ ఉంటుంది. విలన్ శరత్ సక్సేనా కొడుకు శ్రీహరి ఎమ్మెల్యేగా నటించిన జేవి సోమయాజుల హత్య కేసులో ప్రధాన నిందితుడు. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు ప్రధాన సాక్షి. సినిమాలో మెగాస్టార్ మంత్రిగా ఉంటారు. అయితే హత్య జరిగిన సమయంలో తన కొడుక్కి నిశ్చితార్థం జరుగుతుందని, ఆ సమయంలో హత్య జరిగిన ప్రదేశంలో లేడని, తన ఇంటిలోనే ఉన్నాడని విలన్ శరత్ సక్సేనా వీడియో సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెడతాడు. జడ్జి ఆ వీడియో చూసిన తర్వాత కోర్టుని వాయిదా వేస్తారు. ఆ వీడియో చూసి ఆలోచనలో పడ్డ హీరోకి కోర్టు బయట నమాజ్ చేసుకుంటున్న ముస్లిం పాత్రధారి పరుచూరి వెంకటేశ్వరరావు కిటికీలో నుంచి కనిపిస్తారు. అది చూసిన హీరోకి ఫ్లాష్ లా ఐడియా వస్తుంది. కోర్టు వాయిదా వేయకుండా మరొకసారి ఆ వీడియో చూడమని జడ్జిని కోరతాడు మంత్రి పాత్రలో ఉన్న హీరో. ఒక్క నిమిషంలో వీడియోలో ఉన్న నిశ్చితార్థం దృశ్యం దృశ్యంగా మారిపోతుందా మంత్రి గారు? విలన్ తరపు లాయర్ ఎద్దేవా చేస్తాడు. జడ్జి వీడియోని మరోసారి ప్లే చేయమని చెప్తారు. ఆ వీడియోలో విలన్ శరత్ సక్సేనా గడియారం వైపు చూసి సరిగ్గా 11 గంటలైంది, ముహూర్తం కానివ్వండి అంటాడు. హీరో వీడియో సౌండ్ పెంచి వినమని జడ్జిని కోరతారు. శ్రద్ధగా విన్న జడ్జి ఎవరో నమాజ్ చేసుకుంటున్నారు అని అనగా హీరో అవును, ఆత్మ వాళ్ళ ఇంటి పక్కన మసీదు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే, ఆ మసీదులో నుంచే ఈ నమాజ్ వినిపిస్తోంది అంటాడు. అయితే అని జడ్జి అడుగుతారు. ఈ వీడియోలో చూపిస్తున్న టైం పగలు 11 గంటలు. పగలు 11 గంటలకి ఏ ముస్లిం కూడా నమాజ్ చేయరు అని హీరో నమాజ్ సమయాలను వరుసగా చెప్పేసరికి అంతా షాక్ అవుతారు. కేవలం హత్య కేసు నుంచి తప్పించేందుకే ఈ వీడియోని ముందే రికార్డ్ చేసి పెట్టారని హీరో తేల్చి చెప్పడంతో జడ్జి శ్రీహరికి శిక్ష విధిస్తూ తీర్పు చెబుతారు. ఇస్లాం మత సంప్రదాయాలను వివరిస్తూ హీరో విలన్ పన్నాగాని బయటపెట్టిన ఈ సీన్ సూపర్ గా ఉంటుంది. ఇలాంటి సీన్ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ చిత్రంలోనూ లేదు. అలాగే టాలీవుడ్ లో ఏ చిత్రానికి లేని ప్రత్యేకత ముఠా మేస్త్రికి ఉంది. సాధారణంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు భారీ కలెక్షన్స్ సాధిస్తాయి. తెలుగువారి పెద్ద పండుగ, అందరికీ సెలవులు కాబట్టి. అందుకే చాలా మంది తమ చిత్రాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తారు. ముఠా మేస్త్రిని కూడా 1993లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల కుదరలేదు. ఆలస్యం అయ్యి సంక్రాంతి పండుగ ముగిశాక జనవరి 15 కొన్ని కేంద్రాలు, జనవరి 18 మిగిలిన కేంద్రాల్లో రిలీజ్ అయింది. కానీ ఓపెనింగ్స్ చూస్తే కళ్ళు తిరిగిపోయాయి. ముఠా మేస్త్రి థియేటర్స్ వద్ద జాతర జరుగుతున్నట్లుగా మారిపోయింది. ఆ సంవత్సరం సంక్రాంతి పండుగ తేదీలు మారిపోయాయి అనిపించేలా ముఠా మేస్త్రి రిలీజ్ నాటి నుండి సంక్రాంతి పండుగ సందడి కనిపించింది. నాటి నుంచి నేటి వరకు ఆ స్థాయి ఓపెనింగ్స్ ఏ చిత్రానికి రాలేదు.